ప్లస్ పాయింట్ ఏందంటే ఈ వెబ్‌సైట్‌లో మీరు పని చేసే అవసరం లేదు. అంటే డాటా మీరు పని చేయకుండానే డాటా మీకు మీ వెబ్‌సైట్‌లోకి వచ్చేస్తుంటుంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. చాలా పెద్ద కాన్సెప్ట్. కాబట్టి టైం పడుతుంది. వీడియో పెద్దగా ఉంటుంది. చెప్తున్నా కదా! యాడ్‌సెన్స్ అప్రూవల్ 100% వస్తుంది. ముందు గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్‌సైట్‌కి పోస్ట్‌లు అవసరం లేదు. కంటిన్యూగా మీరొక నెల రోజులు దీని మీద కంటిన్యూగా నెల, నెలన్నర, 2 నెలలు పని చేయండి. చేసిన తర్వాత కంపల్సరీగా షేర్ చేస్తూ ఉండండి ఈ వెబ్‌సైట్‌ని. ఎందుకంటే ఇందులో కాంటెంట్ ఉండదు. ఎందుకంటే ఈ వెబ్‌సైట్ స్పెసిఫికేషన్స్ వెబ్‌సైట్ కాబట్టి ఇందులో కాంటెంట్ ఉండదు. కాబట్టి దీంట్లో మనం ప్యాసేజ్‌లు రాయడానికి, పారాగ్రాఫ్‌లు, ఆర్టికల్స్ రాయడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి యాడ్‌సెన్స్ అప్రూవల్ వస్తుంది. మీరు చేయాల్సిన పని దీన్ని షేర్ చేయడం. వీలైనంత ట్రాఫిక్ తీసుకొనొస్తే యాడ్‌సెన్స్ 100% ఇస్తాడు. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఒక చాలా మంచి వెబ్‌సైట్‌ని నేను మీ ముందుకు తీసుకొనొస్తున్నాను. అయితే ఈ వెబ్‌సైట్‌లో మీకు డెమో చూపెట్టిన ఆల్రెడీ మీకు థంబ్‌లో చూసుంటారు థంబ్‌నెయిల్‌లో. దాదాపుగా ఒక 37-300 కోట్ల వరకు కూడా సంపాదించేటువంటి వెబ్‌సైట్‌లు నేను ఇవాళ చూపెట్టబోతున్నాను మీకు. అది మన ఇండియన్ వెబ్‌సైట్సే. మరి ఈ వెబ్‌సైట్స్ దేనికి సంబంధించినవి అంటే మిడిల్ క్లాస్ వ్యక్తుల నుంచి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి మొదలుపెడితే చాలా రిచ్ పీపుల్ వరకు గూడా ప్రతి ఒక్కరు గూడా తప్పకుండా ఈ వెబ్‌సైట్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. లైఫ్‌లో మనం చాలా ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోవడానికి ఈ వెబ్‌సైట్స్ మనం యూజ్ చేస్తుంటాం. మరి ఈ వెబ్‌సైట్స్ ఏంటి? దీంతో ఇన్‌కమ్ ఎట్లా వస్తుంది? దీంట్లో ఇన్‌కమ్ అనేది మనకు చాలా రకాలుగా వస్తుంది. ఒక్క సింగిల్‌గా యాడ్‌సెన్స్ అప్రూవల్‌తో మాత్రమే కాదు. యాడ్‌సెన్స్ అప్రూవల్ అనేది నథింగ్. ఇక్కడ ఈ వెబ్‌సైట్‌ల నుంచి వచ్చే ఇన్‌కమ్‌లో యాడ్‌సెన్స్ అప్రూవల్ అనేది నథింగ్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. యాడ్‌సెన్స్ అప్రూవల్ కంటే అంతకు మించి ఉంటదనమాట ఇన్‌కమ్ అనేది. సో, ఇక్కడ రెవెన్యూ ఎట్లా తీసుకుంటామో అసలు ఆ వెబ్‌సైట్స్ ఏంటివనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం ఫస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లయితే మనందరికీ తెలుసు. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనాలనుకున్నా లేదంటే ఏది కావాలనుకున్నప్పుడు కూడా మనం గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని సెర్చ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాల ప్రొడక్ట్స్ అన్నీ కలిపి మనం ఒకే వెబ్‌సైట్‌లో చూపించినామనుకోండి, అది చాలా పెద్ద వెబ్‌సైట్ అయితుంది. మరి అలాంటి వెబ్‌సైట్ మనం రెడీ చేసినట్లయితే ఆ వెబ్‌సైట్‌కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ చాలా పెరుగుతుంది. దానికొచ్చేటువంటి రెవెన్యూ కూడా అట్లాగే ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు మనం చూసేటువంటి వెబ్‌సైట్‌లో ఉంటాయి. మనకు 2 ఇయర్స్ బ్యాక్, 2, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి పాండమిక్ ఏదైతుందో దాని తర్వాత ఎవరు కూడా ఇండిపెండెంట్‌గా వెహికల్స్ మీద వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చేయకుండా కామన్‌గా ఏం చేస్తున్నారంటే, సెపరేట్‌గా ప్రతి ఒక్కరు చిన్న ఫ్యామిలీ అయినప్పటికి కూడా, నలుగురున్న ఫ్యామిలీ అయినప్పటికి కూడా, ముగ్గురున్న ఫ్యామిలీ అయినప్పటికి కూడా ఒక చిన్న కారైతే కొనుక్కుంటున్నారు. ఓకే. మరి ఈ కారు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరికి ఒక కలనే ఉంటుంది. అది చిన్నదో, పెద్దదో మొత్తానికైతే ఏదో ఒక కారు. కొత్తది గాని, పాతది గాని. మొత్తానికి కార్ అనేది కొంటున్నారు. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే, బయటకెళ్ళాలంటే ఒక కారు ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం కారు కొనాలంటే మనం ఎవ్వరిని అడగం. ఫస్ట్ విషయం ఏంటంటే బైక్‌లది వేరు, కార్‌లది వేరు. కార్‌లు కొనాలంటే మనం కామన్‌గా ఏం చేస్తుంటామంటే బయట వాళ్ళను ఎవరిని కూడా సజెషన్ అడగకుండా మనమే ఫస్ట్ ఓన్‌గా సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మరి ఈ సెర్చ్ చేసేటప్పుడు ఇండియా లెవెల్‌లో చాలా హై డిమాండ్ ఉన్నటువంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి. కార్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లనమాట. అంటే అవి సెకండ్ హ్యాండ్ కార్లు గావచ్చు, లేదంటే కొత్త కార్లు గావచ్చు. మరి అలాంటి కార్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చేటువంటి వెబ్‌సైట్‌లు చాలా డిమాండ్ ఉంది. మన ఇండియా మొత్తంలో గూడా దాదాపు ఒక 4, 5 వెబ్‌సైట్‌లు మాత్రమే చాలా పెద్ద వెబ్‌సైట్‌లున్నాయి. అవి ఎక్కువగా పోతున్నాయి. అయితే మరి మనం ఎందుకు ముందుకెళ్ళొద్దు? మనం గూడా ఎందుకు ముందుకెళ్ళొద్దు? అంటే మనం ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్‌లకు సంబంధించి డాటా చూద్దాం. ఆ వెబ్‌సైట్‌లలో ఎంత ఇన్‌కమ్ వస్తుంది వాళ్ళకనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కార్వాలే.కామ్ ఇది మనందరికీ తెలిసినటువంటి వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్‌లో కామన్‌గా మనకు తెలుసు కార్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. న్యూ కార్స్, యూజ్డ్ కార్స్ ఇవన్నీ గూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇవన్నీ గూడా డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. మరి దీని ట్రాఫిక్ ఎంత ఉంది? మనం యాడ్‌సెన్స్ అప్రూవల్‌ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే యాడ్‌సెన్స్ అప్రూవల్ కంటే అంతకు మించిన ఇన్‌కమ్ అనేది దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు రెవెన్యూ. అది ఏ విధంగా వస్తుంది? 4, 5 రకాలుగా ఇందులో రెవెన్యూ తీసుకోవచ్చు. అదంతా కూడా మనకి ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. ఈ వెబ్‌సైట్ నేను రెడీ చేశాను. అదే వెబ్‌సైట్ మీకు చూపిస్తాను కూడా. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఈ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మంత్లీ ట్రాఫిక్ వచ్చేసి 45 మిలియన్స్ అంటే 4,50,00,000 ట్రాఫిక్ ఉంది. ప్రతి నెల 4,50,00,000 మంది ఈ వెబ్‌సైట్‌ని చూస్తుంటారు. మరి ఈ వెబ్‌సైట్‌కి సీపీసీ వచ్చేసి 8 సెంట్స్, 14 సెంట్స్, తర్వాత 7 సెంట్స్, 19 సెంట్స్, 60 సెంట్స్. కార్ అనే కీవర్డ్ మీద
60 సెంట్ల వరకు అంటే దాదాపు హాఫ్ డాలర్ కంటే ఎక్కువగా కూడా ఉంది. మనము ఇక్కడ యాడ్సెన్స్ అప్రూవల్ నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని పక్కకే పెట్టేద్దాం. ఎందుకంటే మీకు ఒక సింపుల్‌గా చెప్పాలంటే 4,50,00,000 మందికి దాదాపుగా మనకు యాడ్సెన్స్ అప్రూవల్‌కి ఎంత వస్తుందనంటే, మనం ఇక్కడ చూసినట్లయితే 4,50,00,000 నేను ఇక్కడేసాను. మరి యావరేజ్ సిటిఆర్ అంటే ఒక్కసారి యాడ్ మీద క్లిక్ చేసేటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ సిటిఆర్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఇన్ వెబ్‌సైటే అంటే ఒక వెబ్‌సైట్‌లో సిటిఆర్ వచ్చేసి 2% ఉంటుందంట. 2% గూగులే చెప్తుంది ఈ విషయము. మనమేం సొంతంగా చేయట్లేదు. 2% చేసుకుందాం. 2% అంటే ఎంతవుతుంది? 100. 9,00,000 క్లిక్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాము 45 మిలియన్స్ ట్రాఫిక్ ఉంది. ఒకవేళ ఒక వెబ్‌సైట్‌కి 1,000,000 ట్రాఫిక్ ఉన్నట్లయితే ఒక నెలకు ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుందనేది ఇక్కడ గూగుల్‌లోనే సెర్చ్ చేసినట్లయితే యాడ్‌సెన్స్ వాళ్ళు ఇస్తారు చూడండి. రెవెన్యూ కాలిక్యులేటర్ టూల్ ఎస్టిమేట్ యువర్ ఎర్నింగ్స్. ఇందులో ఇచ్చినట్లయితే మనకి ఎంత చేస్తుంది దగ్గరగా వచ్చేసి 1,000,000 మంత్లీ విజిటర్స్ ఉన్నట్లయితే యాడ్‌సెన్స్ వెబ్‌సైట్ కుడ్ పొటెన్షియల్లీ ఎర్న్ బిట్వీన్ $1,000-$10,000. మనం ఇక్కడ $1,000 తీసుకుందాం. $1,000 పర్ మిలియన్. ఇక్కడ ఎన్ని మిలియన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం మనం. ఎన్ని మిలియన్స్ వచ్చినాయి? 45 మిలియన్స్. అంటే 45 ఇంటూ 1000 అంటే $45,000 ఈ వెబ్‌సైట్ ఎర్నింగ్ చేస్తుంది. $45,000 అంటే మనకి ఇక్కడ ఒకసారి కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 45,000 ఇన్ రూపీస్ అని చెప్పినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి 38,46,000 సంథింగ్ ఉంది. ఇది మంత్లీ 38,00,000 జస్ట్ ఇది చాలా చిన్న ఇన్‌కమ్. ఈ వెబ్‌సైట్స్ మెయిన్‌గా దేని నుంచి ఎర్న్ చేస్తాయి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి మనకి ఈ వెబ్‌సైట్‌లో మనం చూస్తున్నాము. మరి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్ వాళ్ళు డిస్‌ప్లే చేస్తున్నారు. మరి ఈ డిస్‌ప్లే చేయడానికి వీళ్ళు ఫ్రీగా ఇక్కడ డిస్‌ప్లే చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క కార్‌కి 30 డేస్‌కి కొంత అమౌంట్ అనేది ఈ కార్ల కంపెనీ వాళ్ళు పే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ తీసుకుందాం. జీప్ కంపాస్ ఉంది. ఈ కార్‌ని లిస్టింగ్ అంటారు దీన్ని. ఒక్కొక్క కంపెనీకి 10, 15 రకాల మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కంపెనీకి 10, 15 రకాల మోడల్స్ ఇన్ని రకాల కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ అన్నిటికి సంబంధించినటువంటి కార్లు కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. మరి ఈ వెబ్‌సైట్‌లో ప్రతి బ్రాండ్‌కి కనీసం ఒక 10, 12, 15 రకాల లిస్టింగ్స్ ఉంటాయి. మరి ఆ 10, 15 రకాల లిస్టింగ్స్‌కి కూడా వాళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మంత్లీ కంపల్సరీగా పేమెంట్ చేయాలి. ఆ మంత్ అయిపోయిన తర్వాత ఆ కార్‌ని తీసేస్తారు. మళ్ళీ కొత్త పేమెంట్ చేస్తేనే ఆ కారు మళ్ళీ రిజిస్టర్ అవుతుందనమాట. సో, ఇది ఒక రకమైనటువంటి ఇన్‌కమ్. మీకు ఇన్‌కమ్ ఎన్ని రకాలుగా వస్తుందని చెప్పడానికి మాత్రమే నేను ఇదంతా చెప్తున్నాను. ఇంకొక ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి కారు మనం ఒకవేళ ఎంక్వైరీ చేసినట్లయితే వెంటనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఏదైనా కార్ గురించో, బైక్ గురించో మీరు సెర్చ్ చేసినారనుకోండి. ఇట్లాంటి వెబ్‌సైట్‌లలో చేస్తే ఏమైతుందంటే వెంటనే మీకు ఒక ఫోన్ వస్తుంది. ఏదైతే ఈ కార్ల యొక్క షోరూమ్ ఉంటుందో ఆ షోరూమ్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీరు ఈ కార్ గురించి ఎంక్వైరీ చేశారు సార్. మీకు ఏమన్నా కొనే అవకాశం ఉందా? కొనే ఆలోచన ఉందా? అని చెప్పేసి మీకు కాల్ వస్తుంది. ఎట్లా వస్తుంది ఈ కాల్? అంటే ఈ ఎప్పుడైతే మనం లిస్ట్ చేస్తామో అంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ కార్‌ని ఎప్పుడైతే లిస్ట్ చేస్తారో, లిస్ట్ చేసిన తర్వాత ఈ కార్‌ని ఎవరైనా ఎంక్వైరీ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్ గురించి ఎంక్వైరీ చేస్తే నా డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం. నా డీటెయిల్స్ వీళ్ళకు మనం ప్రొవైడ్ చేస్తాం. గెట్ మై ఆఫర్స్ అనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. అది మనం క్లిక్ చేసినప్పుడు మన డీటెయిల్స్ వాళ్ళు ఇవి అడుగుతారు. ఆ డీటెయిల్స్ మనం ఇస్తాం. అంటే మన డీటెయిల్స్ ఎవరి దగ్గరికెళ్తాయి? ఈ వెబ్‌సైట్ వాళ్ళ దగ్గరికెళ్తాయి. డైరెక్ట్ కంపెనీ షోరూమ్‌కెళ్ళవు. ఈ వెబ్‌సైట్ వాళ్ళ దగ్గరికెళ్తాయి. ఈ వెబ్‌సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్‌ని ఈ కార్ కంపెనీ ఏదైతే షోరూమ్ ఉందో నియరెస్ట్ షోరూమ్ ఈ వెబ్‌సైట్ వాళ్ళు మన ఫోన్ నంబర్‌లు ఈ కార్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు. ఈ కార్ యొక్క షోరూమ్ వాళ్ళకు. మన ఊర్లో ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళకి ఇస్తారు. ఇది ఫ్రీగా ఇవ్వరు. లీడ్ అంటారు దీన్ని. ఇందాక మనం చెప్పింది లిస్టింగ్. కార్లను ఇందులో మనం ఎంటర్ చేయడానికి లిస్టింగ్ అంటాము. ఈ కార్లకు వచ్చినటువంటి ఎంక్వైరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ పర్టిక్యులర్ షోరూమ్‌కి ఇవ్వడానికి ఫ్రీగా ఇవ్వరు. ఇవ్వడానికి కూడా షోరూమ్‌కి లీడ్స్ ఇవ్వడానికి కూడా అంటే నంబర్స్ ఇవ్వడానికి కూడా కొంత పర్సెంటేజ్ కొంత అమౌంట్ అనేది వీళ్ళు తీసుకుంటారనమాట. ఇది రెండో రకం వ్యయం. ఫస్ట్ మనం యాడ్‌సెన్స్ అప్రూవల్‌కి అదొకటి. తర్వాత కార్ లిస్టింగ్ చేయడానికి తీసుకునేటువంటి డబ్బులు రెండోది. తర్వాత మన కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీళ్ళకి ఇవ్వడానికి ఇది మూడోది. ఇది 3 రకాల రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి. మరి ఇంకొక రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. అదేంటి అంటే ఇప్పుడు మనం ఈ కార్ కొనాలంటే ఫస్ట్ ఈఎంఐ కాలిక్యులేట్ చేస్తాం. 18,99,000 ఉంది. మరి దీనికి ఈఎంఐ ఎంత అవుతుందనేది మనం ఈఎంఐ కాలిక్యులేట్ చేస్తాం. గెట్ ఈఎంఐ ఆఫర్స్ అని ఉంటుంది.
ఈమెయిల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీ సిటీ నేమ్ గాని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. మనం ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఆ సిటీ నేమ్‌ని బట్టే ఇక్కడ ఈఎంఐ అనేది కాలిక్యులేట్ అవుతుంది. మరి ఇక్కడ ఈఎంఐ ఎవరిస్తారు? బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. లేదంటే ఫైనాన్స్ కంపెనీలుంటాయి. చాలా కంపెనీలున్నాయి మనకు తెలుసు. అవన్నీ కూడా కార్ ఫైనాన్స్‌లు ఇచ్చేవి కంపెనీలున్నాయి. బైక్‌లే గాని, కార్‌లకు గాని. వెంటనే ఈ నంబరు ఎవరైతే మనకు లోన్ ఇస్తారో అంటే ఈ వీళ్ళతో టై అప్ అయినటువంటి లోన్ కంపెనీస్ ఉంటాయి. ఆ బ్యాంకులు గాని, ఇవి గాని వాళ్ళకి మన మొబైల్ నంబర్స్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి పాస్ అయిపోతాయి. అంటే అక్కడ 2 ఇంకొక సెకండ్ టైమ్ కూడా మన కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకెళ్ళిపోతాయన్నమాట. ఇక్కడ కూడా ఫ్రీగా ఇవ్వరు. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వరు ఫ్రీగా. ఇంకొక ఐదో రకం ఏంటంటే పాలిసీ. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇన్సూరెన్స్ తీసుకుంటాము. వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలకు గూడా డైరెక్ట్‌గా మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎళ్ళిపోతాయి. వాళ్ళ దగ్గర గూడా వీళ్ళు అమౌంట్ తీసుకొనే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. సో, ఇక్కడ మనకు 5 రకాల ఇన్‌కమ్స్ మీకు చూపెట్టాను నేను ఇందులో. మరి ఇవన్నీ సార్ మనకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంత పెద్ద మేనేజ్‌మెంట్ ఉంది. ఇదంతా మనం ఎట్లా చేయగలుగుతాం అంటే సింగిల్ వెబ్‌సైట్‌తోనే మీకు చూపిస్తాను నేను మీకు. సింగిల్ వెబ్‌సైట్‌తోనే మీరు ఇవన్నీ చేయొచ్చు. అన్నీ గూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎట్లా చేయాలి? మీరు ఎట్లెట్లా గ్రాడ్యువల్‌గా ఎట్లెట్లా పెంచుకుంటూ వెళ్ళాలనేది నేను టోటల్‌గా చెప్తాను మీకు. సింగిల్ వెబ్‌సైట్‌తోనే మనం ఇవన్నీ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్‌లు ఏవైతే ఉన్నాయో కార్వాలెట్.కామ్ గాని, తర్వాత కార్స్24 గాని, లేకపోతే కార్‌డెకో.కామ్ గాని ఇవన్నీ గూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో మనలాంటి చిన్న వ్యక్తులు స్టార్ట్ చేసినటువంటి వెబ్‌సైట్‌లే. కాకపోతే వాళ్ళు ఒకే పని మీద కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు పనిచేసినారు కాబట్టి, ఈరోజు వాళ్ళ ఇన్‌కమ్ అనేది మీకు ఊహకందనంతగా ఉంటది. చెప్తానిప్పుడు నేను వాళ్ళ ఇన్‌కమ్ ఎట్లా ఉందనేది మీకొక జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చూపెడతా. కార్వాలెట్.కామ్ వెబ్‌సైట్ ప్రాఫిట్స్ పర్ ఇయర్ 300,00,00,000. మీకు చెప్తే షాక్ అయిపోతారు. 300,00,00,000 ఈ కంపెనీ వాళ్ళు మీకు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్‌లో కార్వాలెట్.కామ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే వస్తుంది. సింపుల్ వెబ్‌సైటే. ఇదొక కంపెనీ కాదు. సింపుల్‌గా ఒక వెబ్‌సైట్ అంతే. ఈ వెబ్‌సైట్‌తో స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, దీన్ని వాళ్ళు ఏకంగా షేర్ మార్కెట్‌ల దాకా తీసుకెళ్లారనమాట. అంటే ఆ రేంజ్‌లో వీళ్ళ బిజినెస్ అనేది డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయిందంటే వీళ్ళు ఒక్కొక్క దగ్గర స్టార్టింగ్‌లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గానీ, లేదంటే ఇటువంటి వెబ్‌సైట్‌లు స్టార్ట్ చేసినప్పుడు గానీ, రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. మనమే కస్టమర్ దగ్గరికెళ్ళాలి. అంటే మనమే డీలర్ దగ్గరికెళ్ళాలి. డిస్ట్రిబ్యూటర్ డీలర్ ఎవరైతే ఉంటారో ఈ వెహికల్స్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మనమే ఎళ్ళాల్సి ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళకి ఆరో ఇన్‌కమ్ గూడా ఉంది. ఆరో ఇన్‌కమ్ ఏంటి? ఇక్కడ చూడండి. ఇది గూగుల్ యాడ్స్. తర్వాత ఇది గూడా గూగుల్ యాడ్సే. ఇది కాకుండా కొన్ని యాడ్స్ ఏంటంటే డైరెక్ట్‌గా కంపెనీ వాళ్ళిస్తారు. అంటే కార్ల కంపెనీ వాళ్ళిస్తారనమాట. ఈ రికమెండెడ్ ఇటువంటివి గూడా కొన్ని డైరెక్ట్ కార్ల కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ పాలసీ బజార్. చూడండి పాలసీ బజార్ అనేది ఇది గూగుల్ యాడ్ కాదు. చూడండి. ఇక్కడ మీరు హోవర్ చేసినట్లయితే కర్సర్ ఇక్కడ పెట్టినట్లయితే మనకిక్కడ కింద కనిపియలేదు. గూగుల్ యాడ్ కాదు. ఇది గూగుల్ యాడ్ కాదు. వీళ్ళు పెట్టుకున్నటువంటి యాడ్. ఇక్కడ చూడండి యాడ్ అని చూపెడుతుంది చిన్నగా. సో, ఇక్కడ ఇవి కాకుండా ఇట్లా యాడ్స్ గూడా వస్తుంటాయి. మన వెబ్‌సైట్ మీద మనం రెగ్యులర్‌గా హార్డ్ వర్క్ చేసినట్లయితే క్లిక్ అవ్వడం అనేది ఉండదు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. క్లిక్ అవ్వడం అనేది ఉండదు. మనం రెగ్యులర్‌గా వర్క్ చేస్తే వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోతుంది. మనము ఏదో 4 పోస్టులు పెట్టేసి వదిలేస్తే కాదు. ఓకే. ఇదంతా గూడా మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఇక్కడ మీకు కార్వాలెట్.కామ్ వెబ్‌సైట్ ప్రాఫిట్స్ వచ్చేసి 300 క్రోర్స్ పర్ ఇయర్. ఇక రెండో వెబ్‌సైట్ కార్స్24.కామ్ వెబ్‌సైట్ ప్రాఫిట్ 6,917,00,00,000 లాస్ట్ ఇయర్. 6,917,00,00,000. వీళ్ళు గూడా సేమ్ ఇదే బిజినెస్ చేస్తారు. సేమ్ ఇట్లనే రన్ అవుతుంది. ఇప్పటిదాకా నేను ఏ డీటెయిల్స్ చెప్పానో ఆ డీటెయిల్స్‌తోనే రన్ అవుతుంది. నెక్స్ట్ కార్‌డెకో.కామ్ వెబ్‌సైట్ ప్రాఫిట్ వచ్చేసి 37 క్రోర్స్. 37 క్రోర్స్ పర్ ఇయర్. ఇది గూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో రన్ అవుతుంది. మరి ఇక్కడ మీరు ఇంతింత పెద్ద అమౌంట్స్ చూస్తున్నారు గదా! కనీసం మనం మినిమమ్ అన్న హార్డ్ వర్క్ చేస్తే మనం గూడా ఈ స్టేజ్‌కి చేరుకోగలుగుతాం. ఓకే. దానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక వెబ్‌సైట్ చూద్దాం. ఇది కార్‌లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్. మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అన్ని కార్‌లకు సంబంధించినవి మేకర్స్ అంటే రెడీ చేసిన వాళ్ళు, తర్వాత మోడల్స్ ఏవైతే ఉన్నాయో మోడల్స్, ప్రైస్, మాక్సిమం ప్రైస్, మినిమమ్ ప్రైస్ అనేది ఉంటుంది కదా! అది. మరి ఫస్ట్ ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ కార్. మన పర్ఫెక్ట్ కార్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌కొస్తాం. ఈ వెబ్‌సైట్‌ని ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఆల్ ఉంది. ఇక్కడ న్యూ ఆప్షన్ న్యూ ఉంది. ఓన్లీ న్యూ కార్స్ మాత్రమే చూపెడుతుంది ఇక్కడ. మరొక ముఖ్యమైన విషయము నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఈ వెబ్‌సైట్‌లలో ఇందాక చెప్పినటువంటి ఈ వెబ్‌సైట్‌లు ఏవైతే ఉన్నాయో ఈ వెబ్‌సైట్‌లలో వీళ్ళు యూజ్డ్ కార్స్ కూడా సేల్ చేస్తారు. యూజ్డ్ కార్స్ ఇక్కడ చూడండి యూజ్డ్ కార్స్ అని ఉంది. యూజ్డ్ కార్స్ కూడా సేల్ చేస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుంది కమిషన్ అనేది వస్తుంది వాళ్ళకు. పాత కార్లు అమ్మినట్లయితే కమిషన్ వస్తుంది. ప్రతి కార్ మీద ఇంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఆ కమిషన్ వస్తుంది. ముంబై, ఢిల్లీ ఇట్లా మొత్తం ఇండియా లెవెల్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ వీళ్ళు సేల్స్ అనేవి చేస్తుంటారు.
అది కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ వెబ్‌సైట్‌లో ఉంది. ఇది నా ఓన్ వెబ్‌సైట్. నా సొంత వెబ్‌సైట్ ఇది. మీకోసం నేను డెమో రెడీ చేశాను. ఒక యూజ్డ్, తర్వాత న్యూ కార్స్, తర్వాత ఆల్. ఇందులో 2, 3 రకాలుగా ఉంటాయి. ఆల్ అంటే అన్నీ కలిసి ఉంటాయి. న్యూ అండ్ యూజ్డ్. ఇక్కడ కొన్ని కార్ల యొక్క వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ని రకాల కంపెనీస్ కాదు. ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు కూడా మన వెబ్‌సైట్‌లో ఉన్నాయి. తర్వాత వాటికి సంబంధించిన మోడల్. మీరు మోడల్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇది చూపెడుతుంది. తర్వాత మోడల్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆడి ఉందనుకోండి. ఆడిలో ఇన్ని మోడల్స్ ఉన్నాయి. ఈ అన్ని మోడల్స్ కూడా మన వెబ్‌సైట్‌లో ఉంటాయి. తర్వాత టైప్. ఈ టైప్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మన మార్కెట్‌లో ఏ టైప్స్ ఉంటాయో ఆ టైప్స్ ఇందులో కనబడతాయి. మాక్సిమం ప్రైస్ ఎంత వరకు పెట్టొచ్చు, మీరు ఎంతవరకు పెట్టగలుగుతారు అనే దాన్ని బట్టి మోడల్ చూపెడుతుంది. తర్వాత మైలేజ్ ఎంత కావాలి, మీకు ఏ మైలేజ్ ఉన్నటువంటి అంటే ఇదేంటి యూజ్డ్ కార్ అయితేనేమో ఒక రకంగా ఉంటుంది. లేదంటే కొత్త కార్ అయితేనేమో ఒక రకంగా ఉంటుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ టైపు ఏ రకంగా ఉంటుంది, ఫ్యూయల్ ఏంటి, తర్వాత ఫీచర్స్ ఏమేమి ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా ఫీచర్స్ అన్నీ ఉంటాయి చూడండి. మీకు ఏం ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ క్లిక్ చేసుకొని నాకు ఈ ఫీచర్ ఉండాలి, ఈ ఫీచర్ ఉండాలి అని క్లిక్ చేసుకొని మీరు డన్ క్లిక్ చేసినట్లయితే అవి ఉన్న కార్లను మాత్రమే చూపెడుతుంది. అంతా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ట్రాన్స్మిషన్ అంటే ఆటో ట్రాన్స్మిషనా, మాన్యువలా, తర్వాత సెమీ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఉంటాయి. కలర్స్ కూడా మీకు కలర్స్ వైజ్గా కూడా మనకు కార్లను చూపెడుతుంది. ఓకే. ఇందులో నేను మోడల్గా జస్ట్ ఒక శాంపుల్గా కొన్ని చూపెట్టాను. ఓకే. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ సైడ్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి చెక్ అవర్ న్యూ యాప్. మీరు ఒకవేళ ఈ వెబ్సైట్ని యాప్కి కన్వర్ట్ చేసినట్లయితే మీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది మన వెబ్సైట్లో. నేను రెడీ చేసినటువంటి ఈ వెబ్సైట్లో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. మరి కొత్త కస్టమర్ ఎవరైనా వచ్చినట్లయితే సేమ్ ఇందాక నేను చూపించినటువంటి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత మోడల్ వచ్చేసి ఎక్సీ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ప్రైస్ వచ్చేసి నేను ప్రైస్ ఏం పెట్టట్లేదు, మోడల్ కూడా ఏం పెట్టాను. సెర్చ్ చేద్దాం. టాటా కంపెనీలో ఒక కారు నేను జస్ట్ ఒక శాంపుల్గా ఒక కార్ పెట్టాను. ఓకే. ఈ కార్ ఆన్ చేస్తున్నాను. కార్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కార్కి సంబంధించిన ప్రైస్ అనేది మీరు చూడకండి. ప్రైస్ అనేది నేను జస్ట్ ర్యాండమ్గా పెట్టేసిన. మనకు షోరూంలో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ మనం దీని మీద పెట్టేస్తాం. అది ఈజీగా వచ్చేస్తుంది. సింగిల్ క్లిక్‌తోనే వస్తాయి. అన్నీ సింగిల్ క్లిక్‌తోనే అవుతాయి. జస్ట్ మీరు ఇది కాపీ పేస్టే. ఇందులో మనం కాంటెంట్ రాయడానికి, ఆర్టికల్స్ రాయడానికి ఏమి లేదు. మీరు రెగ్యులర్‌గా కొత్త కార్లను అప్డేట్ చేస్తూ ఉండాలి అంతే. అంతకుమించి ఏం లేదు. జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ నింపితే మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్‌ప్లే అయిపోతాయి. ఇక్కడ చూడండి కార్‌కి సంబంధించింది మేకు, మోడలు, తర్వాత కలరు, డ్రైవ్ టైపు, ట్రాన్స్మిషన్, కండిషను, ఇయరు, మైలేజ్, ఫ్యూయల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో అన్నీ కూడా వచ్చేసినాయి. తర్వాత డౌన్లోడ్ రిపోర్ట్ ఏదైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్ హిస్టరీ ఇక్కడ చూడండి బిఫోర్ యూ డిసైడ్ యూ బై ఏ కార్ రీడ్ ఇట్స్ హిస్టరీ. ఈ కార్ యొక్క హిస్టరీ కూడా మనకి ఇందులో ఉంటుంది. అది మీకు ఎట్లా రాయాలనేది కూడా చెప్తాను నేను. నెక్స్ట్ కార్ యొక్క వీడియో. ఇక్కడ మనకు కార్ యొక్క వీడియో కూడా మనం ఇందులో అప్లోడ్ చేసినాం. వీడియో కావాలంటే వీడియో కూడా చూసుకోవచ్చు. ఫీచర్స్ ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయని నేను కొన్ని ర్యాండమ్గా కొన్ని ఫీచర్స్ పెట్టేసిన. ఇక నెక్స్ట్ మెయిల్ ఐడి, ఈ సెండ్ మెసేజ్ వీళ్ళకి ఒకవేళ మెసేజ్ పెట్టాలనుకుంటే మనం పెట్టచ్చు. యాజ్ ఏ కస్టమర్ లాగా పెట్టొచ్చు. ఇక్కడ రిలేటెడ్ లిస్టింగ్స్ ఇంకా కొన్ని కార్లు మనం ఇందులో అప్లోడ్ చేశాను నేను అనేది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కార్స్. ఇక ఆడి కార్ ఇవన్నీ మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ప్రైజెస్ చూడకండి. ఎందుకంటే ప్రైజెస్ నేను పెట్టలేదు. జస్ట్ ఓన్లీ ర్యాండమ్గా పెట్టేసిన అంతే ప్రైజెస్. ఇవన్నీ ఒరిజినల్ ప్రైజెస్ కావు. ఓకే. ఇవన్నీ కూడా మనకు మన వెబ్సైట్లోనే మనమే చేసుకుంటాం. మరి ఒక కొత్త డీలర్ దగ్గరికి వెళ్తారు మీరు. మరి సార్ మాకు ఎట్లా రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే మీరు ఒక డీలర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క కార్ని లిస్టింగ్ చేయడానికి ఇంత అని పడుతుంది. ఫస్ట్ మనకు సార్ మాకు యాడ్సెన్స్ అప్రూవల్ కావాలంటారు కదా. మీరు ఒక నెల రోజులు కంటిన్యూగా వర్క్ చేయండి. నెక్స్ట్ యాడ్సెన్స్ అప్రూవల్ సబ్మిట్ చేయండి. 100% యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇందులో మీరేం డూప్లికేట్ కంటెంట్ పెట్టట్లేదు. ఇక్కడ కార్లకు సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ వెబ్సైట్లో చూసినా ఇదే ఉంటుంది. కంపెనీ కార్ పేరు వచ్చేసి ఏ మోడల్ అయినా ఇప్పుడు టాటా ఇదేంటి టియాగో ఉంది. టియాగో ఎక్సీ అంటే ఎక్సీ అనే అంటారు. టాటా కంపెనీ అంటే టాటా కంపెనీ అని అంటారు. దీంట్లో ఏవి కూడా డూప్లికేట్ ఉండవు. ఎందుకంటే ప్రతిదీ ఇది స్పెసిఫికేషన్స్. ఇది ఒక బ్రాండ్ కాబట్టి బ్రాండ్ నేమ్ అట్లనే ఉంటుంది. దాన్ని మనం ఏం మార్చలేం కాబట్టి ఇందులో డూప్లికేట్ అనే మాటనే రాదు. ఓకే. ఇక్కడ మీరు ఒకవేళ కొత్త లిస్టింగ్ చేయాలనుకుంటే ఒకవేళ మీ యొక్క డీలర్ మీ ఏరియాలో ఉన్నటువంటి డీలర్ కానీ ఎవరైనా సరే లిస్టింగ్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కన యాడ్ లిస్టింగ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. యాడ్ లిస్టింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు ఒక మంచి ఆప్షన్ ఇచ్చాను నేను. ఏంటంటే ఫస్ట్ ఆ డిస్ట్రిబ్యూటర్ కానీ ఆ డీలర్ కానీ ఎవరైతే ఉన్నారో అతడు మీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ
రిజిస్టర్ ఇక్కడ చూడండి యూ కెన్ ఆల్సో లాగిన్ ఆర్ రిజిస్టర్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేద్దాం. రిజిస్టర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ టు యువర్ అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోవాలి, లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. లాగిన్ చేసుకుంటే వాళ్ళు లాగిన్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. మరి లిస్టింగ్ ఎట్లా చేసుకోవాలి? లిస్టింగ్ చాలా ఈజీ. ఇక్కడ కార్ యొక్క వాళ్ళ కంపెనీ కార్లే కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. కార్ టైటిల్ ఇస్తారు. ఇక్కడ న్యూవా యూజ్డ్ కార్లు అయితే ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ కార్లు యూజ్డ్ కార్లు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి కార్ని వాళ్ళనే ఇందులో ఎంటర్ చేయమని చెప్పాలి. మనం ఎంటర్ చేసే పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో డేటా ఇందులో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెబ్సైట్లో మీరు పనిచేసే అవసరం లేదు. ఎవరైతే కార్లు ఓనర్స్ ఉంటారో వాళ్ళే కంపెనీలు వాళ్ళ యొక్క కార్లను ఇందులో లిస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డేటా మీరు పని చేయకుండానే డేటా మీకు మీ వెబ్సైట్లోకి వచ్చేస్తుంటుంది. అంటే ఇక్కడ కండిషన్ చూసినట్లయితే న్యూవా యూజ్డ్ అయితే యూజ్డ్, న్యూ అయితే న్యూ. తర్వాత సెలెక్ట్ టైపు, కంపెనీ పేరు, తర్వాత మేక్, కంపెనీ పేరు, తర్వాత ఇది మోడలు, తర్వాత ఇది వచ్చేసి సెలెక్ట్ మేక్ ఫస్ట్, తర్వాత మేక్ చేసిన తర్వాతనే ఇది వస్తుంది. సెలెక్ట్ ఇది మోడల్ అనమాట. తర్వాత ప్రైస్ ఎంత ఉంటుంది, తర్వాత ఇయర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే నింపేసి డిస్క్రిప్షన్ ఇస్తాడు అనమాట. ఆ కార్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆ కార్ ఎట్లా ఉంటుంది ఏంటనే డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఇక్కడ ఒక వీడియో లింక్ కూడా ఇవ్వచ్చు. అతనికి సంబంధించిన కారు, అతని సొంత కారు, కంపెనీ కార్ అయితే అంటే న్యూ కార్ అయితే ఇట్లా న్యూ కార్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి. ఏ లింక్ ఇచ్చినప్పుడు కూడా కాపీరైట్ స్ట్రైక్ ఉండదు, ఎందుకంటే ఇదొక ఎంబెడెడ్ కాబట్టి నో స్ట్రైక్. ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ MP4 మీ సొంతంగా వీడియో కూడా ఒకటి క్లిప్ తీసి ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇంత డీటెయిల్గా ఉంది. ఇక గ్యాలరీలో వచ్చేసి మీరు ఎన్ని ఫొటోస్ 50 ఫొటోస్ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క సేల్ కారు, కొత్త కారు, పాత కారు ఏదైతే అది దాని యొక్క 50 ఫొటోస్ వరకు మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అటాచ్మెంట్స్, ఏమన్నా ఆర్సీ అంటే పాత కార్స్ అయితే ఆల్రెడీ వాటికి ఆర్సీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, అవి ఉంటాయి. అవి కావాలంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా అటాచ్మెంట్స్ ఉంటే, కొత్త కార్లు అయితే కనుక వాళ్ళ బ్రోచర్ ఉంటుంది, కంపెనీ వాళ్ళ అంటే షోరూమ్ వాళ్ళకు సంబంధించిన బ్రోచర్ ఉంటుంది. ఆ బ్రోచర్ని మనం ఇందులో అప్లోడ్ చేయవచ్చు. ఇక ఫీచర్స్, కార్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, లోడ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే కార్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, కార్లో సేఫ్టీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా పాత కార్ అయితే పాతది, కొత్తది అయితే కొత్తది, అవన్నీ కూడా మనం ఫిల్ చేసేస్తాం. ఫిల్ చేసేసిన తర్వాత యాడ్ లిస్టింగ్ అని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత మరి ఈ లిస్టింగ్ ఏదైతే ఉందో ఈ కొత్త కారు యొక్క లిస్టింగ్, పాత కారు ఏదైనా కొత్త కారు అనుకుందాం, కొత్త కారు లిస్టింగ్ ఎవరైతే డీలరు తన కార్ని మీ వెబ్సైట్లో లిస్ట్ చేస్తాడో మరి మీరు ఫ్రీగా ఇస్తున్నారా, ఆ కార్కి లిస్టింగ్ పెట్టినందుకు డబ్బు తీసుకుంటారా? అది సెకండ్ క్వశ్చన్. మరి ఈ లిస్ట్ అయిన కారు వెంటనే మీ వెబ్సైట్లో కనబడుతుందా అంటే కనబడదు. ఎందుకంటే ఫస్ట్ ఇతడు చేసినటువంటి లిస్టింగ్ని మీరు అప్రూవ్ చేయాలి, మీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకవేళ డబ్బులు తీసుకుంటున్నారనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ కార్ని ఇందులో ఎక్కిచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మన వెబ్సైట్కి అంటే మనకు వచ్చేటువంటి రెవెన్యూ అనేది లాస్ అవుతాం. అట్లా కాకుండా ఎవరు లిస్టింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ మీరు చూసి డబ్బులు ఎవరైతే కడతారో వాళ్ళది మాత్రమే అప్రూవ్ చేస్తారు, వాళ్ళది మాత్రమే మీ వెబ్సైట్లో కనబడుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఓకే, మరి ఇదంతా ఎట్లా చేయాలి? ఇప్పుడు మనం ఇది ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి ఇప్పుడు మన వెబ్సైట్లో బ్యాక్ ఎండ్లో ఏమేమి చేస్తాం, బ్యాక్ ఎండ్లో మనం ఏం చేస్తాం, లిస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఇవన్నీ లిస్టింగ్ చేశాను చూడండి. టియాగో, BMW, మెర్సిడెస్, ఆడి కారు, చెవర్లెట్ కారు, ఫిరారీ కారు, తర్వాత ఇట్లా మెర్సిడెస్ బెంజ్, ఇట్లా రకరకాల కార్లు అన్నీ కూడా నేను ఇందులో లిస్టింగ్ చేశాను. న్యూ లిస్టింగ్ ఎట్లా చేస్తాను, ఇప్పుడు నేను ఆల్రెడీ చేసినటువంటి లిస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తాను నేను. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, కాబట్టి టైం పడుతుంది, వీడియో పెద్దగా ఉంటుంది. ఒకవేళ వీలైతే నాకు బాగా పెద్దగా అనిపిస్తే నేను 2 పార్ట్స్ చేస్తాను, ఎందుకంటే చాలా టఫ్ ఉన్నటువంటి వెబ్సైట్ ఇది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఆల్రెడీ కార్ నేమ్ ఇచ్చేస్తారు, కార్ టైటిల్ టియాగో, టాటా టియాగోనో ఇచ్చేస్తాం. ఇక్కడ డిస్క్రిప్షన్ రాస్తాం, ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ మనం డిస్క్రిప్షన్ రాయాలి. కార్ డీటెయిల్స్ సంబంధించి డిస్క్రిప్షన్ కూడా ఏం లేదు, కాపీ పేస్టే, ఎందుకంటే ఇందులో ఏది దాచుకునేది లేదు, మనం సొంత కవిత్వం రాసేది ఏమి ఉండదు ఇందులో. ఓకే, నెక్స్ట్ కండిషన్ న్యూవా యూజ్డా, ఇక్కడ మీరు చూసినట్లయితే యూజ్డ్ అయితే యూజ్డ్, న్యూ అయితే న్యూ. తర్వాత హ్యాచ్ బ్యాకా, సెడానా, ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఆప్షన్, మీరు అది చూసుకొని పెట్టేసచ్చు.
అంటే ఇది మనం ఓన్‌గా చేసినట్లయితే. మీరు ఒకవేళ ఓన్ లిస్టింగ్ చేసినట్లయితే ఇవన్నీ చేయాలి. కంపెనీ వాడు చేసినట్లయితే ఇందాక నేను చూపించినట్టుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఓనర్ ఉంటాడో సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్, కొత్త కార్ అయితే కొత్త కారు వాళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత అది ఎక్కడికొస్తుందంటే మన లిస్టింగ్‌లోకి వస్తుంది ఇక్కడికి. వచ్చిన తర్వాత లిస్టింగ్స్ ఉంటాయి. ఆల్ లిస్టింగ్స్ ఇందులో ఉంటుంది. ఆ లిస్టింగ్స్‌ని మీరు అప్రూవ్ చేయాలనమాట. అప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మరి ఈ లిస్టింగ్ ఎట్లా చేయాలి? మీరు సొంతంగా చేయాలంటే. మరి ఇప్పుడు మనకు ఫస్ట్ మనం వెబ్‌సైట్ స్టార్ట్ చేసినాము. మన కొత్త వెబ్‌సైటు. మనకెవరు డబ్బులిస్తారు సార్? ఫస్టే మనకెవరు డబ్బులివ్వరు గదా సార్! మనకు కొత్త వెబ్‌సైట్ గదా అంటాం. కరెక్టే. 100% కరెక్టు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్స్ చాలా ఉన్నాయి. తర్వాత కొత్త కార్ల షోరూమ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ ఏ కార్ షోరూమ్‌ని వదలకుండా మీరు ప్రతి కార్ షోరూమ్‌ని అక్కడికెళ్ళి కంపల్సరీగా మీరు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మాది ఇట్లా ఒక వెబ్‌సైట్ ఉంది. మీరు ఓన్‌గా మీకు లాగిన్ డీటెయిల్స్ మేము ఇస్తాము. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మా వెబ్‌సైట్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేమేం డబ్బులు తీసుకోము. ఫ్రీగానే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. మీ కార్లు ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని మీ వెబ్‌సైట్‌లో మా వెబ్‌సైట్‌లో మీరు అప్‌లోడ్ చేయండి అని అడగొచ్చు. ఒక్కవేళ మాకు టైం లేదు బాబు మేము చెయ్యము మీరే చేసుకోండి అని అన్నారనుకోండి. అంటే మీరేం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్ల డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తాం. న్యూ కార్స్ ఉన్నాయి. న్యూ కార్స్‌లో వచ్చేసి మనం ఫస్ట్ ఇక్కడ మారుతి సుజుకి ఉంది. మారుతి సుజుకి మీద క్లిక్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఏమేం కార్లున్నాయో కార్ల పేర్లు మాత్రమే లిస్ట్ రాసుకొచ్చుకోండి. కార్ల పేర్లు మాత్రమే. అంటే మోడల్స్ నేననేది. మోడల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి బ్రెజా ఉంది. తర్వాత ఫ్రాంక్స్ ఉంది. ఆ తర్వాత డిజైర్ ఉంది. ఇట్లా స్విఫ్ట్ ఉంది. ఇట్లా ఈ మోడల్ మాత్రమే మీరు రాసుకొచ్చుకోండి. మోడల్ రాసుకొచ్చుకున్న తర్వాత అందులో మళ్ళీ మనకు ఈ టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి వేరియంట్స్ ఉంటాయి. ఈ వేరియంట్స్ అన్నీ కనిపిస్తాయి ఇట్లా. ఈ వేరియంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వీటన్నిటిని మన వెబ్‌సైట్‌లో రాసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే సార్ ఇంత డాటా ఎవరు రాస్తారు సార్ అంటే చూపిస్తాను నేను. అది కూడా మీకు ఈజీగా చూపిస్తాను. ఇక్కడ మీకు నేను ఇందాక చెప్పిన ఇక్కడ ఆల్రెడీ అన్నీ వచ్చేసినాయి. ఇట్లా మీరు క్లిక్ చేయగానే మీకు ఇక వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ వీలరు, తర్వాత టైపు, పెట్రోలు, డీజిల్, ఎలక్ట్రికల్, హైబ్రిడ్ ఇవన్నీ ఎట్లొస్తున్నాయి? బ్లూ కలర్‌లో వచ్చేటట్టు ఇన్ని కలర్స్ ఇవన్నీ ఎట్లొస్తున్నాయి? ఇవన్నీ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టిన. ఇవన్నీ మీకు ఆల్రెడీ సెట్ చేసి ఇస్తా. కాబట్టి మీకు రిస్క్ ఉండదు. ఇక్కడ మీకు కండిషన్ లిస్టింగ్స్‌లో మీరు చూసినట్లయితే యాడ్ న్యూ లిస్టింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. కొత్త లిస్టు రెడీ చేసుకోవాలి. అంటే కొత్త కార్‌ని యాడ్ చేసుకోవాలి. మరి కండిషన్ అంటే కొత్తదా? పాతదా? దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి. న్యూ, యూజ్డ్ ఈ 2 ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఈ రెండే మనకు వెబ్‌సైట్‌లో కూడా కనబడుతున్నాయి. తర్వాత టైప్ ఇక్కడ నేను టైప్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ టైప్ మీద క్లిక్ చేస్తున్నా. టైప్ మీద క్లిక్ చేస్తే ఇగో కార్ల యొక్క టైపు అంటే ఈవీయా లేకపోతే హ్యాచ్‌బ్యాకా, సెడానా, ఎస్‌యూవీయా, వ్యాగనా ఇవి ఏంటి అనేది టైప్ అనమాట. నెక్స్ట్ మేక్ అంటే ఏ కంపెనీ అది? కంపెనీ ఏంటిది? మేక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు అన్ని కంపెనీల పేర్లొస్తాయి. మనకు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కంపెనీకి సంబంధించిన కారు డీటెయిల్స్ ఇందులో ఉంటాయి మన వెబ్‌సైట్‌లో. ఓకే. ఇవన్నీ వచ్చేస్తాయి. మరొచ్చిన తర్వాత ఇందులో కూడా మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడి కార్ ఉంది. ఆడి కార్‌లోనే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మోడల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇగో 1 సీరీస్, 2 సీరీస్, 3 సీరీస్ ఇవన్నీ కూడా ఆడి కార్‌కి సంబంధించిన మోడల్స్. మరి ఇక్కడ మనం లాస్ట్‌కొచ్చినట్లయితే ఇగో ఇక్కడ జెడ్ఎక్స్ఐ, ఏటీ, జెడ్ఎక్స్ఐ, సీఎన్‌జీ ఇవన్నీ కూడా మారుతి సుజుకికి సంబంధించినటువంటి మోడల్స్ అనమాట. ఇవన్నీ మోడల్స్ కూడా ఉన్నాయి. మరి ఆఫర్ టైప్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర? సోల్డా? లేకపోతే యూజ్డా? లేకపోతే అవైలబులా? ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. జస్ట్ ఒకటి సోల్డ్ మాత్రమే మన దాంట్లో ఉంది. ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. మరి డ్రైవ్ టైప్ అంటే ఏ రకంగా ఉంటుంది డ్రైవ్? ఏడబ్ల్యూడా? ఫ్రంట్ వీల్ డ్రైవా? రియర్ వీల్ డ్రైవా? ఇవన్నీ కూడా కామన్‌గా మనకు ఈ స్పెసిఫికేషన్స్‌లో వస్తాయి. ట్రాన్స్మిషన్ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషనా? మాన్యువల్ ట్రాన్స్మిషనా? సెమీ ఆటోమేటికా? ఇది మీకు ఐడియా ఉండొచ్చు. ఇది కూడా మనం దాంట్లో ఆప్షన్ పెట్టేసినాం. ఇది నేనే యాడ్ చేసిన కాబట్టి మనకు ఎప్పుడైతే కొత్త లిస్టింగ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ కొత్త లిస్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ట్రాన్స్మిషన్ ఉంది. ట్రాన్స్మిషన్ మీద క్లిక్ చేస్తే మాన్యువల్, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఈ 3 వస్తున్నాయి. ఇవి ఎట్లొచ్చినాయి? నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేసిన. ఆటోమేటిక్, మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ ఈ 3 నేను ఇందులో యాడ్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా కూడా ఇప్పుడు మన వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు కూడా మన వెబ్‌సైట్‌లో ఫ్రంట్ ఎండ్‌కెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ట్రాన్స్మిషన్ వచ్చేసి మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ట్రాన్స్మిషన్ మీద ఓపెన్ చేసినట్లయితే ఇగో 3 కనిపిస్తాయి. వాళ్ళకి రిస్క్ ఉండదనమాట. మాన్యువల్‌గా టైప్ చేసే పని లేదు. జస్ట్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఎవరికైనా కూడా ఈజీగా ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్
ట్రాన్స్మిషన్ అయిపోయింది. ఫ్యూయల్ టైప్ ఏంటి? డీజిల్, ఎలక్ట్రికల్, హైబ్రిడ్, పెట్రోల్. హైబ్రిడ్ అంటే 2 ఉంటాయి. ఈవీ ఉంటుంది. తర్వాత పెట్రోల్ ఉంటుంది. 2 కలిసి ఉంటాయి. తర్వాత సిలిండర్స్ మనకు తెలుసు ఆల్రెడీ సిలిండర్స్ ఉంటాయి. 4, 6, 8 ఇట్లా సిలిండర్స్ మోడల్ ఉంటుంది. కలర్స్ మనకు దాదాపుగా ఎన్ని కలర్స్ ఉన్నాయో అంటే కార్లకు ఉండేటువంటి కలర్స్, మామూలుగా కార్లకు వచ్చేటువంటి కలర్స్ అన్నీ కూడా మనం ఇందులో మెన్షన్ చేసినాం. మీరు ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి కలర్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాయి. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే పని అయిపోతుంది. తర్వాత డోర్స్ కామన్గా 2 డోరు, 4 డోరు, 3 డోరు, 5 డోరు, 8 డోర్స్ కూడా ఉంటాయంట. అట్లా కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం పెట్టినాం. ఫీచర్స్లో మనకి ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫీచర్స్లో మనం యాడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం కార్ని ఇచ్చేటప్పుడు ఫీచర్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫీచర్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ఫీచర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఇంకా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేసి మీ ముందే తీసేస్తాను. ఇవన్నీ ఇప్పుడు తీసేసిన తర్వాత ఇక బ్లూటూత్ కనెక్షన్ ఉంది, స్పాట్ ఉంది, తర్వాత కీలెస్ స్టార్ట్ ఉంది, లెదర్ సీట్స్ ఉన్నాయి, ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయి, నావిగేషన్ సిస్టమ్, ఇవన్నీ నేను యాడ్ చేస్తున్నాను. యూఎస్బీ పోర్ట్, తర్వాత కూల్డ్ సీట్స్, ఇవన్నీ కూడా నేను ఎట్లా యాడ్ చేస్తున్నాను అట్లా ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. యాడ్ అయిపోయిన తర్వాత మనం కింద ఏం చేస్తాం? పబ్లిష్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ఇమేజ్ ఉంటుంది. ఒక ఇమేజ్ ఇప్పుడు ఏ కార్ అయితే ఉందో, కంపెనీ ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్కి సంబంధించిన ఒక 2, 3 ఇమేజెస్ ఎన్నైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు. 50 ఇమేజ్ల వరకు అప్లోడ్ చేయొచ్చు అని చెప్పిన నేను. మీరు ఒక ఇమేజ్ నేను జస్ట్ ఒకటి పెట్టిన, యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసి సెలెక్ట్ ఫైల్ చేసేసి మీరు కార్స్ దాంట్లోకి వచ్చేసినంటే కార్స్ టియాగో మీదకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ కార్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేస్తే అదే ఇమేజ్ మన వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోకి సంబంధించి ఇప్పుడు టియాగో వీడియో ఉంది. ఈ వీడియోకి సంబంధించి కార్ది వీళ్ళదే వీడియోస్ ఉంటాయి. ఇందులోనే వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ కొంచెం సెర్చ్ చేసినట్లయితే, కిందికి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఇందులోనే వీడియోస్ కూడా కనబడతాయి. ఒకవేళ ఇందులో వీడియో లేదనుకోండి, లేకపోతే ఏం చేస్తారు? డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్లో ఏదైతే కారు ఉందో మనం అప్లోడ్ చేస్తున్న కారు దానికి సంబంధించిన వీడియోస్ ఏవో ఒకటి ఉంటాయి. ఆ వీడియో లింక్ తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేయాలి. అంతే. పేస్ట్ చేసేసి జస్ట్ పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే మనం కొత్త కార్ను ఇందులో ఎంటర్ చేసినట్టే. ఈ కారు మనం డైరెక్ట్గా మన వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్లో కనబడుతుంది. హోమ్లోకి వచ్చేసేయండి. హోమ్లో చూసినట్లయితే మనం కారు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది కనబడుతుంది. నేను జస్ట్ ఒక 4-5 కార్లు పెట్టినా, ఇవి మాత్రమే పెట్టినా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కార్స్, అంటే చాలా కాస్ట్లీ కార్స్ ఇవన్నీ. జస్ట్ మనం ఒక ఇండియన్ మేడ్ ఒకటి టియాగో మాత్రమే పెట్టినా, మనం అన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ ఇందాక నేను చెప్పిన డోర్స్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ అనేది ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చేసినాయి. ఇంత ఈజీగా ఇక్కడ నేను చెప్పడానికి ఇంత టైం పట్టింది కాబట్టి, కానీ స్టార్టింగ్లో మీరు ఏం చేయాలంటే, సార్ నేను ఏ డీలర్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఓన్లీ యాడ్సెన్సే కావాలనుకుంటే సింపుల్గా ఏం చేయాలంటే, ఇటువంటి వెబ్సైట్లు ఉన్నాయి మనకు ఆల్రెడీ. carvale.com అనేటువంటి ఇట్లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లు ఉన్నాయి. దీంట్లో ఉన్న డేటాను మాత్రమే, అంటే దీంట్లో ఉన్న మోడల్స్ మాత్రమే మనం తీసుకొని, అంటే ఇప్పుడు బ్రెజా ఉంది, ఈ బ్రెజాని తీసుకొని ఫస్ట్ మనం కార్ టైటిల్ మీద బ్రెజా చేస్తాం. లిస్టింగ్ మీదకి వెళ్తే న్యూ లిస్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మారుతి BREZA బ్రెజా. ఓకే, బ్రెజా అని టైప్ చేసిన. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎప్పట్లాగా మొత్తం న్యూ, తర్వాత టైప్ ఏం టైప్, ఇది హ్యాచ్ బ్యాక్. తర్వాత నెక్స్ట్ మేక్ ఏంటి, కంపెనీ ఏంటిది, సుజుకి కదా, మారుతి సుజుకి. ఓకే, మోడల్ ఏంటిది, ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, బ్రెజా ఉంటుంది దాదాపుగా. ఇగో బ్రెజా XTA, బ్రెజా మోడల్ ఇది, బ్రెజా XTA 80 అనుకుందాం. నేను ఇంకా మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. XTలు అన్నీ అవే, XTలు ఉన్నాయి కదా, ఇక్కడ VXI, XI ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్రెజాకి సంబంధించినవి. తర్వాత ప్రైస్ ఎంత ఉంది, కంపెనీ డైరెక్ట్ ప్రైస్ చూడొచ్చు. ప్రైస్ చూసేసి 8,69 కాపీ చేసేయండి. ఇందులోకి వచ్చేసి పేస్ట్, ల్యాక్స్ కదా, ఓకే, 8.69 lakhs. తర్వాత ఇయర్ ఏదైతే 2024 అండి. తర్వాత ఆ మోడల్ ఏది ఉంటే ఆ మోడల్ వేసేయాలి. ఆఫర్ టైప్ వచ్చేసి ఆఫర్ టైప్ ఏం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డ్రైవ్ వచ్చేసి ఏది, ఇది ఫ్రంట్ అండ్ రియర్ వీల్ ఫ్రంట్ వీల్ ఏది ఉంటుందో దాంట్లో చూసుకొని అదే వేసుకోవాలి. అంతే, సేమ్ మనం ఆ వెబ్సైట్లో చూసి డాటా ఇందులోకి కాపీ చేసుకోవడమే అంతే. ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్, ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోలే ఉంది ఇప్పుడు, దాదాపుగా డీజిల్ ఏవి లేవు కొత్తగా వచ్చేవి.
తర్వాత మైలేజ్ వచ్చేసి ఒక 22 ఏదో వేసుకోండి. అందులో ఏది ఉంటుంది 1299 సంథింగ్ ఉంటుంది. అది మనం వేసుకోవాలి. సిలిండర్స్ వచ్చేసి 4 కావచ్చు. మేబీ నాకు తెలీదు. తర్వాత అదే ఇది కూడా కలర్ వచ్చేసి మనం ఏదో ఒకటి మనకి ఏది కనబడుతుంది అందులో ఏది ఉంటే అది కలర్ వేసుకోవచ్చు. డోర్స్ వచ్చేసి కామన్గా మనకు తెలుసు 4 డోర్స్ ఉంటాయి. తర్వాత ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ ఫీచర్స్ దగ్గర మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో ఫీచర్స్ చూపెడుతుంది. ఈ వెబ్సైట్లో ఫీచర్స్ చూపెడుతుంది. మీరు ఒక్కసారి ఈ ఫీచర్స్ని యాడ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకునే పని ఉండదు. ఇంకా ఒకటేసారి యాడ్ చేసుకోవాలి. ఆ ఒక్కసారి యాడ్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత మనం నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీడియోస్ అంటే డైరెక్ట్ వీడియోస్లోకి వెళ్ళిపోతుంది. ఈ లింక్ కాపీ చేయండి. కాపీ లింక్ చేసేసి ఈ లింక్ని కాపీ చేయండి. ఈ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి యూట్యూబ్ వీడియో వాళ్ళదే కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి యూట్యూబ్ వీడియోనే ఉంది. దాన్ని మనం ఓపెన్ చేసి ఇందులో పెట్టేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కార్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా నింపేసేయాలి. తర్వాత సేఫ్టీ ఫీచర్స్ కూడా అంతే సేమ్. సేఫ్టీ ఫీచర్స్లో కూడా ఏమేమి ఉంటాయి, తర్వాత ఏది ఎయిర్ బ్యాగ్స్ కానీ, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కానీ, బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇట్లా ఇది కెమెరా బ్యాక్ కెమెరా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటి కూడా మనం క్లిక్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీ ఫొటోస్ కావాలంటే కూడా మనకి ఇక్కడనే ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. చూడండి మనం ఏది బయట నుంచి కొత్తగా మనం వెతికే అవసరం లేదు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసినట్లయితే వీళ్ళే ఫొటోస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఫొటోస్ ఎందుకు కాపీరైట్ కాదంటే కంపెనీ ఫొటోస్ ఇవి కంపెనీ ఇచ్చినటువంటి ఫొటోస్ కాబట్టి మనం దాన్ని ఏం మార్చడానికి వీలు లేదు. కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్ ఇమేజెస్ 117 ఇమేజెస్ ఉన్నాయి. మీరు ఇంట్లో ఏది కావాలంటే తీసుకోవచ్చు, ఏది కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ మనకి ఇష్టం ఉన్న ఇమేజెస్ తీసుకొని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసేయాలి. యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ డౌన్లోడ్ చేసుకున్నాయి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క ఫోల్డర్ పెట్టుకొని అందులో ఆ ఫొటోస్ అందులో పడేసుకోండి. డైరెక్ట్ ఇందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇందులోకి వచ్చేస్తాయి. ఇంకా వీడియో యొక్క లింక్ ఇక్కడ వీడియో ఉంది. వీడియో కనబడుతుంది కదా, ఇక్కడ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్డేట్ చేసేయండి. అప్డేట్ చేస్తే మనకు ఈ కార్ యొక్క డీటెయిల్స్ మన వెబ్సైట్లో కనబడతాయి. ఇప్పుడు మీకు కావాలంటే నేను ఒకటి ఇది డౌన్లోడ్ చేస్తాను. నేను ఇది సేవ్ ఇమేజ్ బ్రెజా ఎక్స్టీరియర్ ఇది ఓకే. తర్వాత నెక్స్ట్ మన వెబ్సైట్కి వద్దాం. వచ్చిన తర్వాత యాడ్ గ్యాలరీలోకి వచ్చి అప్లోడ్ బ్రెజా ఓకే. ఇక్కడ మీ యొక్క బ్రెజా మోడల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆల్రెడీ చూసుంటాం కదా, ఈ మోడల్ పేరు ఉంది కదా, ఈ మోడల్ మారుతి సుజుకి బ్రెజా ఇది కాపీ చేయండి. మోడల్ పేరు కాపీ చేసేసి మన వెబ్సైట్లో ఈ బాక్స్లో వేసేయండి. యూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసేద్దాం. ఇందులో అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు నేను. ఇక్కడ మీరు చూస్తుంటారు ఆల్రెడీ ఇక్కడ ఫీచర్స్ కానీ సేఫ్టీ ఫీచర్స్ కానీ ఇవేం ఇవ్వలేదు నేను. ఎందుకంటే మీరు చేసేటప్పుడు నేను అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను నేను. ఓకే. ఇవన్నీ అయిపోయినాయి. అప్డేట్ చేసినాము. మరి ఇప్పుడు మనం వెబ్సైట్లో ఫ్రంట్ ఎండ్కి వెళ్దాం. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి బ్రెజా వచ్చేసింది, టాటా వచ్చేసింది, బ్రెజా కూడా వచ్చేసింది, మారుతి బ్రెజా. ఓకే. ఇక్కడ రేట్ కూడా వచ్చేసింది. మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే సెర్చ్ విత్ లొకేషన్. ఇక్కడ మీరు ఒకవేళ మీ లొకేషన్ యాడ్ చేసినట్లయితే అంటే మనం కామన్గా చూస్తుంటాం మీ లొకేషన్ యాడ్ చేస్తే మీ లొకేషన్లో అవైలబుల్ ఉన్న కార్లను చూపెడుతుంది. చాలా హై లెవెల్ వెబ్సైట్ ఇది. మీ లొకేషన్ యాడ్ చేసినట్లయితే అంటే ఇక్కడ మన లొకేషన్ అలౌ చేయమని అడుగుతుంది. అక్కడ అలౌ చేసినట్లయితే మీ లొకేషన్ను బట్టి మీ ఏరియాలో అవైలబుల్ ఉన్న కార్లను చూపెడుతుంది అనమాట. అట్లనే మీ ఏరియాలో అవైలబుల్ ఉన్నటువంటి డీలర్స్ని చూపెడుతుంది. మీ ఏరియాలో అవైలబుల్ ఉన్నటువంటి షోరూమ్లను చూపెడుతుంది. ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. సో ఇది చాలా హై ఎండ్ వెబ్సైటు. కాబట్టి ఇది మరి ఈ వెబ్సైటు ఎవరికి కావాలన్నా కూడా నేను రెడీ చేసి ఇస్తాను. చాలా పెద్ద వెబ్సైటు, చాలా మంచి వెబ్సైటు. మీకు ఆల్రెడీ నేను చూపించిన ఏ రేంజ్లో ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఇది. కాబట్టి మనము ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్టే మనం వీళ్ళకు సర్వీస్ ఇవ్వచ్చు. తర్వాత ఒక్క 2-3 నెలల తర్వాత వాళ్ళకు మంచి కొంచెం మన వెబ్సైట్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. అంటే మన వెబ్సైట్ని మనమే 10 మందికి షేర్ చేస్తూ ఉండాలి. కొంతమందికి ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ షేర్ చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎవరైతే మన దగ్గర లిస్టింగ్ చేయించుకుంటారో పాత కార్ల వాళ్ళు కానీ లేదంటే కొత్త షోరూమ్ వాళ్ళు కానీ చేయించుకుంటే వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా మన వెబ్సైట్ లింకు వాళ్ళు వాళ్ళ కస్టమర్కి ఇచ్చేయచ్చు. మీరు కావాలంటే మా కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి చూసుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళకు కస్టమర్ ఎవరైతే ఉంటాడో అతనికి ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు. సార్ మీ డీటెయిల్స్ పంపించండి, మీ ఈ పలానా మోడల్ కావాలి నాకు, ఈ డీటెయిల్స్ పంపించండి అని అంటే మన వెబ్సైట్ లింక్ వాళ్ళు డైరెక్ట్గా పంపించచ్చు వాళ్ళకు. దానివల్ల ఏమైందంటే మనం చెప్పకుండానే మన వెబ్సైట్కి
ట్రాఫిక్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇదే గాకుండా ఇంకా మనకు తెలుసు. ఇంకా ఫ్యూచర్‌లో దీనికి ఇంకా చాలా అప్‌డేట్స్ వచ్చేవి ఉన్నాయి. అవన్నీ గూడా మనం ఫ్యూచర్‌లో వచ్చేటువంటి వీడియోస్‌లో చెప్తాను నేను. ఈ వెబ్‌సైట్ ఎవరికైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్‌లో నేను రెడీ చేసి ఇచ్చేస్తాను. చాలా పెద్ద వెబ్‌సైటు, చాలా మంచి వెబ్‌సైటు. నేను గూడా అందుకే సొంతంగానే నేను ఓన్‌గానే ఒక వెబ్‌సైట్ రన్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ డిజైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడ మీరు సోషల్ మీడియా లింక్స్ గూడా పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చాలా విషయాలు. వీడియో చాలా పెద్దగైతుంది. కాకపోతే వదలలేకపోతున్నా. ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ ఉంది. మానిటైజేషన్ అంటే ఇక్కడ చూడండి. మానిటైజేషన్ అంటే ఏంటి? ఓన్లీ గూగుల్ యాడ్స్ కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వూకామర్స్ అనేది ఒకటుంటుంది. వూకామర్స్ అనేది మనం యాడ్ చేస్తాం. ఈ వెబ్‌సైట్‌లో వూకామర్స్ యాడ్ చేస్తాం. పెయిడ్ సబ్మిషన్. ఎవరైతే మీ వెబ్‌సైట్‌లో కొత్తగా వాళ్ళ కార్లను ఎంటర్ చేసుకుంటారో, రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు మీరు యాడ్ ఫర్ ఫ్రీగా ఇస్తారా? మీరు వాళ్ళ కార్‌కి మీ వెబ్‌సైట్‌లో యాడ్ ఇస్తున్నట్టు. వాళ్ళకు ఎనేబుల్ ఫ్రీ యాడ్ ఫర్ ఇక్కడ మీరు యాడ్ ఫర్ మీరు ఫ్రీగానే యాడ్ ఇస్తారా? మీ ఇష్టం అది. లిస్టింగ్ డ్యూరేషన్ 7 డేస్. 7 డేస్ వరకు మీరు ఫ్రీగా ఇస్తారు. 7 రోజుల వరకు వాళ్ళ కార్‌ని ఫ్రీగానే మన వెబ్‌సైట్‌లో చూపెడతారు. ఫీచర్డ్ డ్యూరేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 రోజులు పెట్టినామనుకోండి. అంటే నెల రోజులు. నెల రోజుల తర్వాత ఇంకొక 3 రోజులు ఎక్స్‌ట్రా టైమ్ ఇస్తాం మనం. ఆ ఎక్స్‌ట్రా టైమ్ లోపల వాళ్ళు గనక పేమెంట్ చేయకపోతే మనం వాళ్ళ కార్‌ని మన వెబ్‌సైట్ నుంచి తీసేస్తాం. ఇదన్నమాట. తర్వాత ఫ్రీ ప్యాకేజ్ ఆప్షన్ ఫర్ న్యూ రిజిస్టర్డ్ యూజర్స్ కూడా మనం ఒక ఆఫర్ ఇవ్వచ్చు. అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు మన వెబ్‌సైట్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు ఒక ఆఫర్ ఇవ్వచ్చు. వాళ్ళకి కూడా మనము ఎన్ని లిస్టింగ్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇదేమో డేస్ అంటే ఎన్ని రోజులు మన వెబ్‌సైట్‌లో వాళ్ళ కార్‌ని ఉంచుకుంటాం అనేది. ఇదేమో ఎన్ని లిస్టింగ్స్ అంటే ఎన్ని కార్లు మన దాంట్లో వాళ్ళు ఎంటర్ చేయొచ్చు. అంటే నేను ఒక 3 కార్లను మాత్రమే ఆప్షన్ ఇస్తా. 3 కార్లను మాత్రమే ఇస్తా. ఇది 3 కార్లకి 7 డేస్ ఉంటుంది. ఫీచర్డ్ డ్యూరేషన్ 2 డేస్ ఉంటుంది. ఇవన్నీ మనం సేవ్ చేసినామనుకోండి. సేవ్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఏదైతే ఫ్రంట్ ఎండ్ ఉంటుందో ఫ్రంట్ ఎండ్‌లో వచ్చేసి మనకు పేమెంట్ ఆప్షన్ ఉండదనమాట. లేదు మీరు ఫ్రీగా ఇవ్వట్లేదనుకోండి. ఫ్రీగా ఇవ్వకపోతే వీటన్నిటిని డిజేబుల్ చేసేయొచ్చు. డిజేబుల్ చేసేసి వూకామర్స్ పేమెంట్ గేట్‌వే ఉంటుంది. మన వెబ్‌సైట్‌లో ఎవరైతే నేను పేమెంట్ తీసుకొనే కార్లను ఇందులో యాడ్ చేసుకుంటాను సార్ అంటే వాళ్ళకు నేను పేమెంట్ ఆప్షన్ కూడా యాడ్ చేసి ఇస్తాను. ఎవరైతే మీ వెబ్‌సైట్‌లో కార్లు యాడ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర మీరు ఎంత పేమెంట్ తీసుకుంటారో ఆ పేమెంట్‌ని మీరు ఎట్లా యాడ్ చేసుకోవాలి, అది మీకు ఎట్లా వస్తుందనేది నేను ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకు నేను చెప్తాను సెపరేట్‌గా. ఎందుకంటే అది మనం వీడియోలో చెప్పాలంటే చాలా పెద్దగవుతుంది. ఓకే. గూగుల్ మ్యాప్స్ అంటే ఇందాక చెప్పాను నేను. మనం మ్యాప్స్‌ను ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ మ్యాప్ మనం ఎంటర్ చేసుకున్నట్టయితే లొకేషన్‌ను బట్టి మీకు మీ కార్లను చూపెడుతుందనమాట. ఓకే. ఇదంతా ఇంకా ఉంది. చాలా చాలా ఉంది చెప్పడానికి. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. కావాల్సిన వాళ్ళు ఇలాంటి వెబ్‌సైట్ కావాల్సిన వాళ్ళు ఇందులో చెప్తున్నా కదా! యాడ్‌సెన్స్ అప్రూవల్ 100% వస్తుంది. ముందు గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్‌సైట్‌కి పోస్ట్‌లు అవసరం లేదు. కంటిన్యూగా మీరొక నెల రోజులు దీని మీద కంటిన్యూగా నెలన్నర, 2 నెలలు పని చేయండి. చేసిన తర్వాత కంపల్సరీగా షేర్ చేస్తూ ఉండండి ఈ వెబ్‌సైట్‌ని. ఎందుకంటే ఇందులో కాంటెంట్ ఉండదు. ఎందుకంటే ఈ వెబ్‌సైట్ కార్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ వెబ్‌సైట్ కాబట్టి ఇందులో కాంటెంట్ ఉండదు. కాబట్టి దీంట్లో మనం ప్యాసేజ్‌లు రాయడానికి, పారాగ్రాఫ్‌లు, ఆర్టికల్స్ రాయడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి యాడ్‌సెన్స్ అప్రూవల్ వస్తుంది. మీరు చేయాల్సిన పని దీన్ని షేర్ చేయడం. వీలైనంత ట్రాఫిక్ తీసుకొనొస్తే యాడ్‌సెన్స్ 100% ఇస్తాడు. ఇక యాడ్‌సెన్స్ అప్రూవల్ వచ్చిందంటే మీరు కార్లను ఫ్రీగా పెట్టుకుంటారో లేదంటే డబ్బులు తీసుకొని పెట్టుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఎట్లైనా చేసుకోవచ్చు. యాడ్‌సెన్స్ అప్రూవల్ వచ్చిందంటేనే మనకు దాదాపుగా సగం ఇన్‌కమ్ రెవెన్యూ జనరేట్ అయినట్టే. ఈ వెబ్‌సైట్‌ని మనం డెవలప్ చేయాలని చూడాలే గానీ యాడ్‌సెన్స్ అప్రూవల్ ఎప్పుడొస్తుందా? అప్రూవల్ వచ్చేదాకా పనిచేసి అప్రూవల్ వచ్చిన తర్వాత వదిలేస్తే లాభం లేదు. ఎందుకంటే మన వెబ్‌సైట్‌కు 10 మంది వస్తేనే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కొత్త రిజిస్ట్రేషన్‌లు అయితేనే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా 5, 6 రకాల రెవెన్యూస్ అన్నీ కూడా దీని ద్వారానే వస్తాయి. చాలా మంచి రెవెన్యూ ఇచ్చేటువంటి వెబ్‌సైటు. నాకు తెలిసి ఇంతవరకు ఇండియా లెవెల్‌లో ఎవరు కూడా ఇలాంటి వెబ్‌సైట్ చేసి ఉండరు. 100% నేను ఛాలెంజ్ చేస్తాను. ఇండియా లెవెల్‌లో అంటే ఇండివిడ్యువల్‌గా ఎవరు కూడా ఇలాంటి వెబ్‌సైట్ అయితే ఎవరు రెడీ చెయ్యరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎక్కడెక్కడ చూస్తే ఏవి కూడా మీకు ఒక పెద్ద పెద్ద కంపెనీలతో రెడీ చేసుకున్నటువంటి వెబ్‌సైట్‌లే గానీ మనలాగా ఇండిపెండెంట్‌గా పర్సన్‌కి ఒక వెబ్‌సైట్ ఉండేటట్టుగా ఎవ్వరు గూడా ఇట్లాంటి వెబ్‌సైట్ మాత్రం ఎవ్వరు చేసివ్వరు. ఓకే. ఎవరికైనా అవసరం ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ గూడా చెప్తాను నేను.